ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వనదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతం అంతా కూడా ఏదైతే శాశాశాల అడవుల్లో ఉన్న ఆ కొండలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా ఒక రాయిపై రాయి పెట్టినట్టుగా ఎంత కొండలు ఎంతో దివ్య సుందరంగా అయితే ఈ ప్రాంతం అంతా కనిపిస్తూ ఉంది. ఈ పచ్చని కొండల నడుమ ఈ అటవీ ప్రాంతంలో స్వామివారు దేదీప్యమానంగా విరాజిల్లుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే స్వామివారు మహిమ తెలుసుకున్న అనేక మంది భక్తులు ఈ ఆలయ ప్రాంతానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి నిత్యం కూడా సోమవారాల్లోని అలాగే కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో కూడా ఈ ఆలయ చరిత్ర అయితే తెలుసుకుని అయితే మాత్రం స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు అయితే ఈ ఆలయ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పక్కనే గలగల పారే గంగమ్మ ఆ సెలయేరుతో పాటు ఎంతో ఆహ్లాదంగా కనిపించే వాతావరణం అయితే మాత్రం నిజంగా ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రాంతం అయితే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎంతో పచ్చని అడవుల మధ్య రెండు కొండల మధ్య స్వామివారు రామలింగేశ్వర స్వామి ఎంతో దేదీప్యమానంగా భక్తులకైతే తన కరుణ కటాక్షాలను అందిస్తున్నాడన్న ఎటువంటి సందేహం లేదు. నాగుల పర్వతంపై పచ్చని వనాల మధ్య గంగా ప్రవాహాల నడుమ కొండగుహలో సుమారు 200 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ వనదుర్గ నాగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం. నాగులకొండ పర్వత శ్రేణుల్లో ఎన్నో ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా ఈ నాగులకొండ పరివాహక ప్రాంతంలోనే ఆనాడు పాండవులు సంచరించిన ఈ ప్రాంతంలో అయితేనే ఈ శివాలయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పురాతన శివాలయాలు ఎన్నో ఏళ్ల నాడే ఆనాడు పాండవులు అరణ్యవాసంలో తిరిగే సమయంలో ఈ ప్రాంతంలో నిత్యం కూడా శివారాధన చేసేవారు అనేది చరిత్రలు చెబుతున్న నిజం. అటువంటి ఆలయాల్లో ఒకటి వాతంగి గ్రామంలోని నాగుల పర్వతానికి ఆనుకున్న ఉన్న ఈ వనదేవత నాగలింగేశ్వర స్వామి ఆలయం. మాది జడ్డంగి గ్రామం. ఇప్పుడు మనం వాతంగి గ్రామంలో వనదుర్గ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉండడం జరుగుతూ ఉంది. అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ వనదుర్గ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయం దర్శనానికి వస్తూ ఉంటాం. ఇది చాలా మహిమాన్విత ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఇక్కడ దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కోరిన కోరికలు తీర్చడమే కాకుండా ఆపద మొక్కుల వాడుగా కూడా ఈ యొక్క వనదుర్గ నాగలింగేశ్వర స్వామి చాలా ప్రతీక. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతంలో ఎక్కడైతే ఈ పశువుల కాపర్లు కానీ లేకపోతే ఇక్కడ నుంచి మిగతా గ్రామాలకు వెళ్ళడానికి కొండదారి ద్వారా వెళ్ళే ప్రదేశాల ద్వారా వెళ్ళే అనేక మంది గిరిజనులు దారి తప్పిపోకుండా కూడా ఆ యొక్క వన దుర్గాదేవి గారు కూడా దారి చూపించిన సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గిరిజనులంతా చెప్పడం జరుగుతూ ఉంది. దారి తప్పిపోయినప్పుడు కూడా ఈ దారి మీరు వాతంగి ఇలా కదా వెళ్ళాలి, ఇలాగ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక మహిమాన్మతి పూర్వకంగా ఒక స్త్రీగా విచ్చేసి వాళ్ళకి దారి చూపిన సందర్భాలు కూడా చాలా మంది గిరిజనులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎంత మహిమాన్విత ప్రదేశం అంటే ఇక్కడ ఉండి ప్రదేశంలోకి అడుగు పెట్టగానే చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవన్నీ మర్చిపోయి ఇక్కడ కేవలం ఆధ్యాత్మికంగానే అలాగే ఆహ్లాదకరంగానే అంతేకాకుండా కుటుంబం అంతా హాయిగా ఎక్కడో వేరే లోకానికి వెళ్ళిపోయిన రీతిలో కూడా ఇక్కడ వాతావరణం కూడా నెలకొలి ఉంది. 150 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ జరుగుతుంది. ఈ మీద వైగ్రపురం ఉంది. ఈ చుట్టుపక్కల దగ్గర మా పంచాయతీకి 7-8 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఇలాగే భక్తితో చేస్తున్నారు. మా నమ్మకం కూడా ఉంది. ఆ నమ్మకం కూడా అందరూ నమ్మి ఇక్కడికి వచ్చి చాలా అభివృద్ధి చేయాలని మన పంతులు గారు అంటున్నారు. అలాగే చేస్తున్నారు. పాత విగ్రహాలు కూడా అప్పుడు ఉండి ఇలాగా పంతులు గారు కాడ అభిమానంతో అందరు పెట్టి ఇలా చేయడంలో చాలా అభివృద్ధికి కూడా చాలా సంతోషంగా ఉందండి.
పూర్వం నుంచి కూడా ఈ వనదుర్గ నాగేశ్వర స్వామి టెంపుల్ అంటే నాకు కూడా నమ్మకం. అంటే గతంలో ఒక 25 సంవత్సరాల క్రితం ఇక్కడ నాకు మా పెద్దమ్మని ఈ గ్రామం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఏ గృహంలో ఉన్న శివలింగం దర్శించుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఈ నాగలింగేశ్వర స్వామి కూడా ఒక గొప్ప మహిమల దేవుడు నేను అంటాను. ఎందుకంటారా, ఈయన పేరు మీద కళ్యాణాలు కానీ, పిల్లలు లేని పిల్లలకి దానికి సంబంధించి కానీ, వేరే మొక్కుబడి కానీ చాలా జరుగుతుంటాయి. దాని నిమిత్తం నేను ప్రతి సంవత్సరం కూడా ఈయన్ని దర్శనానికి వస్తుంటాను. ఈ నాగలింగేశ్వర కూడా గృహాలు ఎక్కువగా ఉన్నాయండి. గృహాలు కూడా ఒక గృహమేమో నాగలింగేశ్వర స్వామి దీనికి సంబంధించింది, వేరే గృహాలు కూడా పాండవులకు సంబంధించి పైన ఉన్నాయండి అవి. కనుక ఈయన్ని నేను ఒక మహిమగల దేవుడని అంటాను నేను. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను దర్శనానికి వస్తుంటాను. నా ఇంట్లో పిల్లలు కూడా పేర్లు కానీ లేదంటే వ్రతాలకు పూజలు కానీ ఇక్కడ ఖచ్చితంగా వచ్చి తీరుతుంటారు అన్నమాట. ఈ స్వామి మా గిరిజనులకు ఆరాధ్య దైవం. ఈయన సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ గుహలో వెలిసినట్టుగా మా పెద్దలు మా పూర్వీకులు చెప్పేవారు. వాళ్ళు కొలుస్తూ ఆ తర్వాత మా తర్వాత తరం వారికి, ఆ తర్వాత మా తండ్రులకు, ఆ తర్వాత మాకు, ఇలా మా తర్వాత తరం ఇలాగా ఈ స్వామిని నమ్ముకుంటూ ఈ గిరిజన ప్రాంతంలోన మేము ఏ పని చేసినా, ఏ యొక్క కష్ట సుఖాలు వచ్చినా స్వామిని తలుచుకొని మేము చేస్తూ ఉంటాం. మా కష్టాలు తీరుతూ ఉంటాయి. అంతేకాకుండా మాకు ఉండేటువంటి ఈ పశు సంపద ఇటువంటిది ఈ అడవిలో తప్పోయినప్పటికీ ఖచ్చితంగా స్వామిని తలుచుకున్న, అలాగే పైనటువంటి వనదేవతలైన బొరలమ్మ తల్లి, అలాగే బూదలమ్మ తల్లి, ఈ తల్లులను కూడా తలుచుకొని ఈ యొక్క స్వామిని తలుచుకొని చూసుకున్నట్లయితే మాకు ఉండేటువంటి ఆ సంపద తిరిగి 3 రోజులకైనా 4 రోజులకైనా సరే మాకు ఇంటికి తిరిగి వచ్చేసేవి. అంత నిష్ట. అంతేకాకుండా మాకి ఈ నిత్యము ఈ కొండ నుంచి ప్రవహించే ఈ ధార ఈ స్వామి యొక్క సలవతోనే ఇది నిత్యం మాకు 360 రోజులు ఈ జీవనది మాకు పారుతూ మాకు దాహాన్ని తీరుతూ, అంతేకాకుండా మాకు ఉండేటువంటి పంటలను కూడా ఎంతో చక్కగా కాపాడుతుంది కనుక మరి ఈ స్వామిని మేము ఎప్పుడు మర్చిపోం. ఈ స్వామి చాలా మరి ఎంతో మహాత్మ్యం గల స్వామి. మరి మేము ఏ యొక్క పిల్లలనైనా సరే, మాకు ఉండేటువంటి పిల్లలనైనా సరే ఇక్కడే కొంతమంది స్వామివారిని తలుచుకొని మేము మొక్కులు తీర్చుకుంటూ తొలిసారిగా తల అప్పగించుకుంటూ చేస్తూ ఉంటాం. మాకంత నమ్మకం. కనుక ఈ యొక్క స్వామివారిని మేము ఎప్పుడు మర్చిపోమండి. మేము జడ్డింగ్ అన్వర్ నుంచి వచ్చామండి. మాకు ఈ జడ్డింగ్ పంతులు గారు మా ఊరు వచ్చి దుర్గాదేవి గుడి దగ్గర రోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆయన చెప్పిన కారణంగా మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని చూడగలిగామండి. ఇక్కడ చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఈ స్వామిని దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ పారే గంగాదేవి, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా బాగుందండి. మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. పూర్వం 100 సంవత్సరాల నుంచి మా నాన్నగారు నివసించే టైం నుంచి కూడా ఇక్కడ కొంగు బంగారమై కోరికలు తీర్చి తండ్రిగా వెలిసిన విరజల్లుతున్న శ్రీ వనదుర్గ నాగలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడికి దర్శించుకోవడం, ఆయన కోరిన కోరికలు కూడా తీర్చి వాళ్ళని చల్లగా కాపాడే కొంగు బంగారమై ఎల్లవేళలా కాపాడి ఇక్కడికి చాలా మంది రావటం, వాళ్ళ కోరికలు తీరడం, అలాగే ఇక్కడికి చాలా మంది కూడా రావడం జరుగుతుంది. శ్రీ శ్రీ వనదుర్గ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం, వాతంగి నాగుల పర్వతములు. ఈ నాగుల పర్వతం ఆనుకుని ప్రకృతి రమణీయమైనటువంటి ఈ ప్రదేశంలో నిత్యగంగా ప్రవాహం నడుమ నిత్యం వనంలో వచ్చేటువంటి ఈ యొక్క పక్షుల కిలకిల రావాల మధ్య నిత్యగంగా ప్రవాహం శబ్దంతో నిత్యము వేదఘోషగా పూజింపబడే స్వామి శ్రీ వనదుర్గ నాగలింగేశ్వర స్వామి. నిత్యము ఈ యొక్క గిరిజన ప్రాంతమైనటువంటి మా వాదంగి గ్రామంలో ఈ యొక్క శివరాత్రి పూర్వం రోజుల్లో సంవత్సరానికి 3 రోజుల జాతర మాత్రమే చేసి మిగతాదంతా కూడా మూసి ఉండేదన్నమాట. ఈ గుహ మాత్రం, ఈ గుహ బయట ఉన్నటువంటి భాగం నూతనంగా కట్టింది, కానీ ఈ గుహ అంతా కూడా పూర్వ భాగం. ఈ యొక్క స్వామితో పాటు కొలువైనటువంటి తల్లి వనదుర్గ మాత. ఆ యొక్క వనదుర్గ మాత సాక్షాత్తు ఈ వనాన్ని రక్షిస్తూ వనదుర్గగా పేరుంది. వరాధ్యమైనటువంటి వరాలనిచ్చేటువంటి తల్లి కాబట్టి వనదుర్గగా కొలుచుకుంటారు. అదేవిధంగా ఈ వనంలో గ్రామస్తులు సంబంధించి ఎన్నో రక్షణలు కల్పించినటువంటి తల్లి. చాలా మంది పూర్వం అంతా కూడా వారి యొక్క నివాసం, వారి యొక్క నిత్య భుక్తి అంతా కూడా ఈ వనంలోనే జరిగేది. పిల్లల్ని ఆ సమయానికి వాళ్ళు అడవిలోకి వెళ్తే ఆ పిల్లల్ని ఒక చెట్టు దగ్గర, వేప చెట్టు ఉండి దీనికి ఆనుకుని పెద్దది,
కొండగా అనుకుని. ఆ కొండగా అనుకున్నటువంటి ఆ వేప చెట్టు కొమ్మలకి ఉయ్యాళ్ళు వేసుకుని చక్కగా అక్కడ పిల్లల్ని పడుకోబెట్టి వనదుర్గం తలుచుకుని వెళ్ళిపోయితే ఇంచుమించు 4-5 గంటలు 6 గంటలు పొద్దుపోయినా కూడా వాళ్ళు ఏడకుండా చక్కగా పడుకునేవారు అనమాట అందులో. అలాగే వాళ్ళు వచ్చేటువంటి సమయం అంతా కూడా ఆ తల్లి చక్కగా వాళ్ళని లాలిస్తూ ఉండేది. అందుకని చెప్పి ఆ వనదుర్గ ఎప్పుడు కూడా చిరుమందహాసంతో ఉంటుందన్నమాట తల్లి. అలాగా ఆ మంత్రాన్ని చెప్పుకున్నా, ఆ మంత్రాన్ని స్మరించుకున్నా, ఆ ముఖాన్ని చూసిన చిన్న చిరుమందహాసంతో ఎప్పుడు కూడా కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా, ఈ వనానికి రక్షణిగా ఆ యొక్క వనదుర్గగా కొలువొందిన తల్లి వనదుర్గాదేవి. ఈ యొక్క వనదుర్గాదేవి పైనటువంటి ఈ పర్వతం నాగుల పర్వతం. ఈ నాగుల పర్వతానికి ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులు ముఖ్యంగా పూజ చేసేటువంటి పూజ నాగ పూజ చేస్తారు. ఈ యొక్క నాగుల పర్వతానికి సంతాన నిమిత్తము కానీ, రాహుకేతు దోషం నిమిత్తము కానీ, అంటే ఇప్పుడున్నటువంటి మాధ్యమాల ద్వారా, టీవీ మాధ్యమాల ద్వారా రాహుకేతు దోషాలు ఉన్నాయంటే అది నాగేంద్ర స్వామికి సంబంధించిందని కాబట్టి వాళ్ళకున్న అవగాహనతో ఈ యొక్క ప్రదేశానికి వచ్చి నాగపూజ ఈ నాగుల పర్వతం ఆనుకున్నటువంటి నాగసర్పాల దగ్గర చేయించుకుంటారు. ఈ యొక్క నాగుల పర్వతంపై నిత్యకంగా ప్రవాహ వేదఘోషతో కొలువిందినటువంటి స్వామి శ్రీ 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 వనదుర్గ నాగలింగేశ్వర స్వామి. కిందన గంగ దగ్గర గంగ పూజ చేసి గంగకి పసుపు కుంకాలు సమర్పించుకుని, ఆ సమర్పించిన తర్వాత గంగ పూజ తర్వాతే ఆ తీసుకొచ్చినటువంటి దీపంతో ఇప్పుడు వెలుగుతున్నటువంటి ఈ దీపాలను వెలిగిస్తారన్నమాట. అలాగా 5 రోజులు ఈ దీపాలని చూసుకుంటూ ఈ 5 రోజులు 5 ఉత్సవాలు చేసుకుంటూ భక్తులు, మా గ్రామస్తులు అంతా కలిపి, కుల గ్రామస్తులు అంతా కూడా కలిపి ఈ యొక్క 5 రోజు ఉత్సవాలు కూడా వారి శక్త్యానుసారము దినదిన ప్రవర్తమానంగా మాకు సహకరిస్తూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏవేవి చేయాలో వాటిని చేయిస్తూ వారందరూ కూడా సహకరించడం వల్ల ఆ స్వామికి ఈ యొక్క అర్చనలు చేస్తూ ఓ పక్కన భక్తుల యొక్క వారి యొక్క కష్ట సుఖాలు ఆ స్వామికి, ఆ వనదుర్గకి చెప్పుకొని వారు కోరినటువంటి కోరికలు సఫలములయ్యి, వారు ఇక్కడ నేర్పినటువంటి ఒక విధానం ఏమిటయ్యా అంటే, ఒక శుభం జరిగిన తర్వాత వారు బంధువుల తోడుగా వచ్చి స్వామికి అర్చన చేసి ఆ రోజంతా కూడా ఇక్కడ నివాసం ఉండి ఆ రోజు తీర్థప్రసాదాలు ఇక్కడే తయారు చేసుకుని తిని అలాగా ఆ రోజు యొక్క వారి యాత్ర పూర్తవుతుందన్నమాట. ఆ రకమైనటువంటి విధానంతో ఈ వనదుర్గా నాగలింగేశ్వర స్వామిని అర్చిస్తారు ఈ యొక్క గ్రామస్తులు. 200 ఏళ్ల నాడే నాగులకొండ పర్వత శ్రేణులో స్వయంభూగా వెలిసిన వనదేవత సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యత పొందింది. ఎందుకంటే ఇక్కడ గిరిజనులు కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా ఇక్కడైతే పరమశివుడు విరాజిల్లుతున్నాడు. స్వామివారికి తమ కష్టాలు చెప్పుకున్న మరుక్షణం కూడా స్వామివారు వాటిని విని ఆ సమస్య పరిష్కారాన్ని తక్షణం చూపిస్తారనేది ఇక్కడ గిరిజనుల ప్రగాఢ నమ్మకం. ఈ నాగులకొండ పర్వత శ్రేణుల్లో ఆనుకొని గతంలో పాండవులు సంచరించేవారని, పాండవులు సంచరించిన వనవాస సమయంలో పాండవులు సంచరించిన ఈ ప్రాంతంలో నిత్యం కూడా స్వామివారిని పరమశివుడిని పూజించడం వల్ల ఈ ఆలయ ప్రాంతంలో, ఈ నాగులకొండ పరివాహక ప్రాంతంలో పలు చోట్లయితే మాత్రం స్వయంభూగానే శివలింగాలు ఏర్పడడం జరిగాయని, ఆ శివలింగాలనే నాడు పాండవులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగేదని అయితే మాత్రం ఇక్కడ పూర్వీకులు చెబుతున్నారు. పరమ పావనమైన ఈ పరమశివుడిని కార్తీక మాసంలోనూ శివరాత్రి సమయాల్లో కూడా వేలాదిగా భక్తులు ఈ ప్రాంతానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు. ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు, మనం చూస్తున్న ఈ అమ్మవారు వనదుర్గ అమ్మవారి విగ్రహం స్వామివారికి పక్కనే వనదుర్గ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. అమ్మవారు చాలా చిద్విలాసంగా కనిపిస్తున్నారు. అమ్మవారు మనం నవ్వుతూ చూసినప్పుడు కూడా అమ్మవారు కూడా అదే నవ్వుతో, చిరునవ్వుతో అమ్మవారికి నాకు కరుణా కటాక్షాలను ఇస్తున్నారు. అంటే ఎంతో మహిమాన్వితమైన ఆలయాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. పాండవులు కూడా, పంచ పాండవులు కూడా ఈ ప్రాంతంలో తిరిగి వారికి అడవులలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వనదేవతలతో పాటు పరమశివుడిని కూడా నిత్యం కూడా పూజించేవారని, అటువంటి మహత్తరమైన శివాలయాలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేక చోట్ల ఈ నాగులకొండ పర్వతానికి ఆనుకొని అయితే ఎన్నో శివాలయాలు, మహమాన్వితమైన శివాలయాలు అయితే ఉన్నాయి.